యాక్ట్ కించపరిచిన సర్పంచ్ గ్రామ పంచాయతీ నిధుల వివరాలు కోరితే ఎంత రాద్ధాంతం అవసరమా? మెదక్ జిల్లా పెద్దశంకరంపేట బీఆర్ఎస్ యూత్ నాయకుల ఆవేదన ఇది. కోటి రూపాయల పనులు ఎక్కడ చేశారో చూపించానని ప్రత్యారోపణలు సంధించారు. శివాయపల్లి గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధి ఒంటెద్దు పోకడలు పోతున్నారు అని బీఆర్ఎస్ యువత విమర్శించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా గ్రామం శివాయపల్లి పెద్దశంకరంపేట మండల్ మెదక్ జిల్లా. మేము 25వ తారీఖు నాడు మా స్థానిక ఎంపీడీఓ ఆఫీస్లో ఎంపీడీఓ గారికి ఆర్టీఐ యాక్ట్ వేయడం జరిగింది. శివాయపల్లి గ్రామస్తు యువకులమంతా కలిసి ఆర్టీఐ యాక్ట్ వేయడం జరిగింది. ఆర్టీఐ యాక్ట్ వేయడం ద్వారా మా గ్రామ సర్పంచ్ అయిన చిలకముక్కి సంతోషి గారిని లేడీ సర్పంచ్ ఉన్నదాన్ని కించపరిచినట్టు నిన్న ప్రెస్ నోట్ చరణ్ టీవీలో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆర్టీఐ యాక్ట్ వేయడం వల్ల లేడీస్ని ఎట్లా కించపరిచినట్టు అవుతుందని మాకేం అర్థం కావట్లేదు. అయితే సమాచారం అడగడం ఆడ లేడీ సర్పంచ్ని కించపరిచినట్లయితే మరి సమాచార హక్కు చట్టం ఎందుకు పెట్టిరు గవర్నమెంట్? రాజ్యాంగంలో ఎందుకు సవరణ చేసిరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన సమాచార హక్కు చట్టం కిందనే మేము వెళ్ళి ఆర్టీఐ యాక్ట్ వేయడం జరిగింది. అయితే కోటి రూపాయల నిధులు గ్రామానికి మంజూరైనాయని చెప్పి వీడియోలో చెప్పడం జరిగింది. అయితే కోటి రూపాయల పనులు ఎక్కడ జరిపారు, ఏ విధంగా జరిపారు అనే తీర్మానాలు అవి మాకు చూపించడం కోసమే మేము ఆర్టీఐ యాక్ట్ వేసాము. కావున దాని పార్టీలకు అతీతంగా చేస్తామని అంటున్నారు. పార్టీలకు అతీతంగా అయితే వాళ్ళకు సంబంధించిన హోటల్స్ దగ్గరనే సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ మోరీలు కానీ ఏదైనా ఎలాంటి వరకైనా వాళ్ళు గెలిచిన గత 6 నెలల్లో వాళ్ళకు సంబంధిత హోటళ్ళ దగ్గరనే అన్ని వాళ్ళు ఫీల్ అయిన దగ్గరనే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వేయడం జరిగింది. మేము సమాచార హక్కు చట్టం కింద వెళ్తే ఒక వ్యక్తినే దూషించి ఒక వ్యక్తి పేరు పర్టికులర్గా తీసుకొని ఆ వ్యక్తి క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం వల్ల ఆ వ్యక్తిని కించపరచడం వల్ల ఆ వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి వీడియోలు చూపించి ఆ ఇంటి అదే వీడియోలు నిన్న చరణ్ టీవీలో వేయడం జరిగింది. కావున ఆర్టీఐ యాక్ట్ వేయడం వల్ల ఎలాంటి మేము మహిళలను కించపరచలేదు అని మేము మీడియా మిత్రులకు తెలియజేసుకుంటున్నాం. కోటి రూపాయల వర్క్ చేసినామని చెప్తున్నారు. కోటి రూపాయల వర్క్ ఎక్కడెక్కడ చేసినారు, అది ఏం చేసినారు, ఎప్పటి నుంచి చేసినారు, అవి లెక్కలు చెప్పాలి. ఒకవేళ కోటి రూపాయల వర్క్ చేయనట్టయితే మరి రాజీనామా చేస్తావా? ఒకవేళ చేసిన వర్క్ అది నాణ్యత ఉన్నదా? మీ నాణ్యత లేదని మేము ప్రూవ్ చేస్తాం. అలాగే నువ్వు చేసిన వర్క్ అంతా పార్టీకి అతీతంగానే చేస్తున్నావు, పార్టీలకు అతీతంగా చేస్తున్నావు అని అంటున్నావు. కానీ నీకు ఎవరైతే సపోర్ట్ చేసిరో వాళ్ళ దగ్గరనే రోడ్లు వేస్తున్నావు, వాళ్ళ దగ్గరనే మోర్లు వేస్తున్నావు. కావాలంటే మేము ఈ వీడియోలో చూపించగలం. దయచేసి ఒకసారి అందరూ గమనించగలరు.